హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు ఈ వీడియోలో మనం చాలా సింపుల్గా ఉండే చికెన్ ఫ్రై రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ రెసిపీ కోసం ఆయిల్ కాస్త ఎక్కువగా పడుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి 8 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ బాగా వేడికిపోయాక పెద్ద సైజులో ఉన్న 3 ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చీలను కూడా నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఉల్లిపాయలు లైట్ పింక్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ రెసిపీని వంటరాని వాళ్ళు అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి ముద్దని యాడ్ చేసుకున్నాక ఈ అల్లం వెల్లుల్లి యొక్క పచ్చిదనం పోయేంత వరకు కలుపుకుంటూ 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ని యాడ్ చేసుకుందాము. చికెన్ యాడ్ చేసుకున్నాక కంటిన్యూస్గా కలుపుకుంటూ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 3 నుంచి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే చికెన్ కలర్ ఇలా మారుతుంది. ఇంట్లో ఉండే తక్కువ మసాలాలు వేసుకొని చేసుకునే ఈ చికెన్ ఫ్రై రెసిపీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని కలుపుకుంటూనే 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాక మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని చికెన్ని ఉడికించుకుంటే చికెన్లో ఉండే వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి చికెన్ బాగా ఉడుకుతుందండి. 10 నిమిషాల పాటు ఉడికించుకున్నాక ఇందులో కొన్ని మసాలాలు ఇప్పుడు యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 3 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, అలాగే 1 రెమ్మ కరివేపాకును యాడ్ చేసుకొని మసాలాలు యాడ్ చేసుకున్నాక 1 నిమిషం పాటు మొత్తం బాగా కలిపేసి మూత పెట్టి మరో 10 నుంచి 12 నిమిషాలు లో ఫ్లేమ్లోనే చికెన్ని బాగా ఉడికించుకోవాలండి. 10 నుంచి 12 నిమిషాల పాటు చికెన్ని బాగా ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుతూ ఉండాలండి. చికెన్ని లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మసాలా మొత్తం చికెన్ ముక్కలకు బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎవరైనా మొదటిసారి నా ఛానల్లోకి వచ్చి ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. 12 నిమిషాల తర్వాత మూత తీసుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే 2 పచ్చిమిర్చిలను ఇలా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. గరం మసాలాని యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేసి మరో 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే 2-3 నిమిషాల పాటు చికెన్ని ఫ్రై చేసుకొని చివరిగా కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎప్పుడు తినే కంటే ఒక ముద్ద ఎక్కువగా తినాలనిపించే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే స్పైసీ గుమగుమలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ అండి అందరికీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.